జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీన రాశి మిత్రులారా, మీరు పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీన రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ 2025 సెప్టెంబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే హెచ్చు తగ్గులతో కూడినటువంటి ఒక నెలగా దీన్ని మనం చెప్పచ్చు. గ్రహ సంచారంలో సూర్య భగవానుడు మొదటి భాగంలో సింహంలోను, 17 తర్వాత కన్యలోను కూర్చున్నారు. దీనివల్ల సంబంధాలు, వివాహం, భాగస్వామి వ్యవహారాల మీద కూర్చున్నారు. బుధుడు కన్యలో బలంగా కూర్చున్నారు. భాగస్వామి వ్యాపారాలు, ఒప్పందాల మీద కూర్చున్నారు. శుక్రుడు సింహంలో ఆరోగ్యం మీద, ఉద్యోగ వాతావరణం మీద కూర్చున్నారు. కుజుడు కర్కాటకంలో సింహ సురాత్మ మీద కూర్చున్నారు. గురుడు మిథునంలో కుటుంబ సౌఖ్యం, ఆస్తి లాభాల మీద కూర్చున్నారు. శని వక్రీకరించి కుంభంలో మానసిక ఒత్తిడిని, ఆధ్యాత్మికతను పెంచుతున్నారు. రాహుకేతు మీనం కన్యలో సంబంధాల మార్పుల మీద కూర్చున్నారు. అందులోని మీకు 7.5 శని, ఏళ్నాడు శని నడుస్తుంది. ఉచ్చ స్థితిలో ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి రాశి అని కూడా చెప్పచ్చు. ఐటీ, నాన్ ఐటీ ఉద్యోగస్తులకి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు రాకుండా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉంటారు. ఉద్యోగంలో ఉన్నవారు ఉద్యోగం పోగొట్టుకొని మళ్ళీ ప్రయత్నంలో ఉంటారు. లేదా ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నారు, పోగొట్టుకునే అవకాశాలు కూడా చాలా కనబడుతున్నాయి. జాగ్రత్త పడండి. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకుంటారు కదా, అలా ప్రయత్నాలు మాత్రం చేస్తుండండి. ప్రభుత్వ ఉద్యోగాల్లో పదోన్నతి ఆలస్యంగా వస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. కొత్త ఒప్పందాలకి వ్యాపారస్తులు వెళ్ళకండి. కొత్త వ్యాపారాలు ప్రారంభించకండి. ఉన్నది జాగ్రత్తగా చూసుకోండి. విదేశీయ వ్యాపారాలకి ప్రయత్నం చేసి ఉన్నది పోగొట్టుకోకండి. వ్యవసాయం పంటలు బాగా పండుతున్నాయని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ మిశ్రమం, 50-50, జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్ ఖచ్చితంగా ఈ నెల జాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్పచ్చు. ఇంకా వ్యక్తిగతమైనటువంటి యొక్క సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కానీ, లేదా సర్వీస్ ఇచ్చే వాళ్ళు కానీ, డాక్టర్స్, లాయర్స్, డిఫెన్స్, వీళ్ళంతా ఉన్న వాళ్ళకి మిశ్రమమైనటువంటి ఫలితాలను మాత్రం చెబుతుంది. ఇక్కడ సైంటిస్టులకి ఇది యోగమైనటువంటి కాలంగా మాత్రం గట్టిగా చెప్పడం జరుగుతుంది. క్రీడాకారులకి యోగ కాలం ఇది. భార్యాభర్తల మధ్య అపోహలు విపరీతంగా పెరిగి ఇతరుల యొక్క జోక్యం వల్ల మీకు ఇంకా కలతలు పెరిగే అవకాశాలు బాగున్నాయి. ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్నదమ్ముల మధ్య మూడో వ్యక్తి యొక్క ప్రమేయం లేకుండా మీకు మీరే పరిష్కరించుకోవడం మంచిది. స్త్రీలకు కుటుంబంలోనూ సమాజంలోనూ కాస్త స్ట్రెస్ పెరుగుతుందని కూడా చెప్పవచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో చాలా కష్టపడి విజయం సాధిస్తారు. కళా, సంగీతం, లా రంగం వారికి చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. మీడియా రంగం వారికి, సినిమా రంగం వారికి కాస్త ఊరటాన్ని కూడా చెప్పచ్చు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించాలి. మానసిక ఒత్తిడి కాస్త పెరిగే అవకాశాలున్నాయి. జీర్ణ సమస్యలు కాస్త జాగ్రత్త పడాలి. ప్రయాణంలో మీ యొక్క విలువైనటువంటి వస్తువుల్ని జాగ్రత్తగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అదృష్టం కలిగించే రంగులు అనుకుంటే ఆకుపచ్చ మరియు నీలం రంగు మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట దిశ ఉత్తర దిశ. అదృష్ట నంబర్ మీకు 3 అని కూడా చెప్పచ్చు. మంచి రోజులు 2, 8, 16, 24, 30 బాగా ఉంటుందని చెప్పచ్చు. చంద్రాష్టమం 4 మరియు 5. ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు జాగ్రత్త, ఇతరులతో సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. పరిహారం ఏమైనా మనం చేసుకోవచ్చు అంటే ఓం శనైశ్వరాయ నమః అని చెప్పుకుంటూ నవగ్రహాలని ప్రతి మంగళవారం, ప్రతి శనివారం ఒక 19 ప్రదక్షిణాలు చేయండి. బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. వీలుంటే ఎలాగూ శరన్నవరాత్రి వస్తుంది కాబట్టి దేవి భాగవతాన్ని పారాయణం చేయండి. దైవ భక్తిని ఎక్కువ పెంచండి. ఆధ్యాత్మిక యాత్రలు వెళ్ళండి. ఆధ్యాత్మిక పూజలు ఎక్కువ చేయండి. మీనరాశి మిత్రులారా, ఈ నెలంతా కూడా కాస్త మిశ్రమంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక నెల. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క ఇష్ట దైవంలోనో ఏదైనా దేవాలయంలో వెలిగించండి. ఇంకను మీ దోషాలన్నీ తొలగడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను 48 రోజులు పూజ చేసి, చండీ సుదర్శన పూజ హోమాదులన్నీ చేసి మీకు అందించడానికి సిద్ధంగా ఉంది. కావలసిన వారి కింద నంబర్కి సంప్రదించండి. ఈ మాల ధరించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు. గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతుంది. సామాజికంగా గొప్ప మర్యాదలు పొందుతూ ఉంటారు.
ఇంకా మీ వ్యక్తిగత జాతకం పొందాలి అనుకుంటే కింద నెంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. ద్వాదశ రాశులు అన్నిట్లోనూ మీ రాశి ఫలితాలని పొందినటువంటి మీరందరూ కూడా ఐరారోగ్య, ఐశ్వర్య, భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయంలో మీకోసం ప్రార్థన చేశాము. ఈ దేవాలయం తిరుపతి పట్టణంలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో ఉంటుంది. మీరు తిరుపతికి వచ్చినప్పుడు దేవాలయాన్ని దర్శనం చేసుకోండి. రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించారు. తప్పక దర్శనం చేసుకోండి. ఆ దేవాలయంలో అడుగు పెట్టాలంటే నుదుట రాతలి అనేది అడుగు పెట్టలేరు. ఆ దేవాలయంలో వచ్చిన వాళ్ళు ప్రయత్నం చేసి ఒక్కసారి అడుగు పెట్టి స్వామి దగ్గర ప్రదక్షిణం చేసి చూడండి, మీ కోరికలన్నీ నెరవేరుతాయి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. శరణమయ్యప్ప. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.